అంతే రాజకీయ నాయకులకి తప్పదు అనేది ఒకటి అలవాటు అయిపోయింది. కాకపోతే ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రతీకార రాజకీయాలు నీ ప్రత్యర్థిని పెడితే నువ్వు వెళ్తావు అనేటటువంటిది ఇవాళ కూడా ఆలోచించాలి. వీళ్ళు సక్రమంగా ఉన్నారంటే రేపు పొద్దున అవుతుంది. లేదు ఇవాళ మీరు వేధించారు, రేపు మీరు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే, అందులో డౌటే లేదు. ఇవాళ జైల్లో ఏడిపించారు, రేపు మిమ్మల్ని జైల్లో ఏడిపిస్తారు ఆటోమేటిక్గా. లేదు అనుకోవడం అమాయకత్వం. రాజకీయ నాయకుల కంటే తప్పదు సార్, ఓకే వాళ్ళు ఏదో ఆలోచించుకుంటారు, భయపడతారు, వెళ్తారు వస్తారు, ఏదో ఉపయోగం ఉంటుంది. కానీ అధికారులు ఇప్పుడు ఇదే కేసులో విశాల్ గున్నీని ఇంకొక ఆయన కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది, ఆయన కూడా ఖచ్చితంగా టార్గెట్ లో ఉన్నారు అని. చేయండి, ఇది ఒకందుకు మంచిదే. అధికారులకు అప్పుడు బుద్ధన్న వస్తుంది రాబోయే రోజుల్లో. మేమెందుకు రాజకీయాల్లో పాల్గొవాలి, మీ రాజకీయాల కోసం మేమెందుకు, మీరు ఇచ్చే దిక్కుమాల పోస్టింగ్ కోసం అని చెప్పేసి మేమెందుకు జైలుకి పోవాలి, మేమెందుకు కేసులు ఫేస్ చేయాలి, మా ఆస్తులు ఎందుకు నాశనం చేసుకోవాలి, మా జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవాలి, మా కుటుంబాలు ఎందుకు ఒంటరి అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఎదురు తిరగాలి. ప్రతి ఒక్క పోలీసు ఎదురు తిరగాలి, ప్రతి ఒక్క అధికారి ఎదురు తిరగాల. ఎదురు తిరిగే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత దిగజారుడు ఏంటి రాజకీయం? రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఏదో పనులు చేయమంటే ఈ అధికారులు ఎందుకు చేయాలి? చేసిన తర్వాతన అంటే ఒక అధికారి తప్పు చేశాడంటే, ఒక పోలీసు కానీ న్యాయ వ్యవస్థలో కానీ ఒక తప్పు జరిగిందంటే ఎవరికి నష్టం? సమాజానికి నష్టం, వ్యక్తిగతంగా నష్టం. అట్లా చేసినటువంటి వాళ్ళు నువ్వు చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసినప్పుడు యూ షుడ్ ఫేస్ ఇట్. ఇప్పుడు అన్నా బుద్ధి వస్తుందేమో నెక్స్ట్ వాళ్ళు నాకు వద్దు ఇది. ఇప్పుడు కొంతమంది ఆఫీసర్లు అదే అంటున్నారట. ఇప్పుడు ఇకేంటి